అంతేనా? కొంచెం గట్టిగా. ఆంజనేయ స్వామికి, సీతాదేవికి, నిద్రపోయే వారికి. విందు పార్వతి పరిణయోంబు కథ, విందు పార్వతి పరిణయోంబు కథ, వీలులవర ముందమార జనులార. విందు పార్వతి పరిణయోంబు కథ, వీలులవర ముందమార జనులార. విందు పార్వతి పరిణయోంబు కథ. మనసుల పోగిల్ నాది బ్రోకని అవగుడని, మనసుల పోగిల్ నాది బ్రోకని అవగుడని ప్రాతిని బడుకటుష్టలు ఎలా చేయబడరు ఆదిరగా. విందు పార్వతి పరిణయోంబు కథ, వీలులవర ముందమార జనులార. విందు పార్వతి పరిణయోంబు కథ. శ్రీమంతమై ధనధాన్య సమన్వితమై భక్తులకు, జ్ఞానులకు, సిద్ధులకు, యోగులకు, మనీశ్వరులకు, పరమ పతివ్రతామా తల్లులకు నిలయమై పుణ్యభూమి, వేదభూమి, ధర్మభూమి అని కాకినార్జించినటువంటి మన యొక్క పరమ పవిత్రమైనటువంటి భారతదేశంలో ఉత్తర దిక్కున హిమవంతమనే పర్వతం ఉన్నది. ఆ పర్వతరాజు చాలా బుద్ధివంతుడు, గుణవంతుడు, ధనవంతుడు. ఆయన పేరు హిమవంతుడు. ఆ పర్వతరాజుకు అందాల రాశి భార్య ఉందండి. ఆ గిరిపతికి మేనకయం అర్ధాంగ లక్ష్మి అలరారు. శ్రీగల్బు నిగర్మినులమున్నామే చెప్పకే విధిం తీరు. పతి సేవ కన్నా పెన్నిధి సతికి బ్రతుకునలేనటు లెంచు. సతత మతిథి పరి తృప్తియే జన్మకు సార్థక్యమని తలంచుంటారు దీక్షదాసు గారు. అలాంటి ఆ పర్వతరాజు భార్య పేరు మేనకాదేవి. భర్త మాట ఏనాడు యువదాడి ఎరగిన ముత్తమిల్లాలు సాధ్యమ తల్లి మేనకాదేవి. ఆ కాలం స్త్రీలంతా భర్త మాటకు ఎదురు చెప్పేటువంటి వాళ్ళు కాదు. ఈ కాలం భార్య మాటకు ఎదురు చెప్పకూడదు. అంతే తేడా అప్పటికిప్పటికి ఉన్నటువంటి విధానం. అయితే ఇక్కడ ఈ మేనకా హిమవంతులకు మైనాకుడైనటువంటి కుమారుడు ఉన్నాడు. ఆడబిడ్డ లేని కారణం చేత ఆదిశక్తిని గురించి చక్కగా అమ్మవారి ఆలయం దగ్గరికి వెళ్ళారు. కూర్చొని అమ్మ దగ్గరని కమలాంబన చింతదేతవమ్మ, కమలాంబన చింతదేతవమ్మ, కమలాంబన చింతదేతవమ్మ, కమలాంబన చింతదేతవమ్మ, నన్ను బ్రోచుటకు, నన్ను బ్రోచుటకు ఈశ్వరి జగదీశ్వరి ఈశ్వరి జగదీశ్వరి శంకరి కమలాంబన చింతదేతవమ్మ, అమ్మవారి పాదాల దగ్గర కూర్చొని చక్కగా భక్తిగా అమ్మవారి పాదాలపై మనసు లగ్నం చేసి ప్రార్థన చేశారు పుణ్య దంపతులు. ఎందుకంటే ఆడబిడ్డ కావాలని ఎన్నో పూజలు నోములు వస్తే కలగని కారణం చేత ఎప్పుడైతే అమ్మవారిని ప్రార్థన చేశారో అమ్మవారు ప్రత్యక్షమై పుణ్య దంపతులారా మనోవాంఛ ఫల సిద్ధిరస్తు, ఈ మనసులో ఉన్న కోరిక తప్పకుండా నెరవేరుతుందని ఆశీర్వదించింది. మహదానంద భరితులయ్యారు. ఎప్పుడా శుభ సమయం వస్తుందా అని అక్కడి నుండి చిన్నగా బయలుదేరి వారి స్వగృహం చేరుకున్నారు. వసుదేవస్తపురం చేరుకొని ఎప్పుడా శుభ సమయం వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఇంతలోనే శుభ సమయం రానే వచ్చింది. ఒక శుభముహూర్తంలో ఈ మేనకాదేవి గర్భం దాల్చింది. 1 మాసం 2 మాసాలు 3 మాసాలు అవుతుంటే తన భార్యను దగ్గర కూర్చోబెట్టుకుని
చక్కగా భగవంతుని విషయాలు చెప్పి వినిపిస్తున్నాడు, హరికథలను వినిపిస్తున్నాడు, పురాణాల దగ్గర తీసుకుని వెళుతూ ఈ విధంగా గర్భిణీ స్త్రీలు ఎప్పుడు కూడా భగవంతుని విషయాలపైన మనసు లగ్నం చేస్తే నేను చెప్పుకున్నట్లుగా పుట్టబోయేటువంటి పిల్లవాడు తల్లిదండ్రులకు 4 మెతుకులు పెడతాడు. గుళ్ళు గోపురాలు తల్లిదండ్రులకు కట్టించమని ఎవరు అడిగారు? కట్టించిన గుళ్ళ ముందు కూర్చోకుండా చూసుకుంటే చాలు, అలా కూర్చోబెట్టకుండా. అలాంటి చక్కగా ఆ గర్భిణీ స్త్రీని దగ్గర కూర్చోబెట్టుకుని భగవంతుడి విషయాలు చెప్పి అలా కాలం గడిచిపోతుంది. నవమాసాలు నిండుతున్నాయి. ఒక శుభముహూర్తంలో తూర్పున బాలభాస్కరుడు అరుణారుణ కిరణాలతో ఉదయిస్తుండగా గ్రహాలన్నీ వాటి వాటి శుభస్థానంలో ఉన్నట్టు సమయంలో చల్లని మలయమాత వీసుతుండగా శుభగడియలో ఈ మేనకారి పన్నంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. జై లక్ష్మీరమణ గోవింద హరి. గోవింద్ అంటే మన పాపాలు తొలగిపోతాయని మనమే చెప్తాం. మీరు ఎందుకు ఇంత నీరసంగా నేను స్టార్టింగ్ నుండి చూస్తున్నాను. ఎవరు గట్టిగా గోవింద్ అనడం లేదు. మనం గోవింద్ అనకపోతే ఎలాగండి? అనాలి కదా. కొట్టి కాసులవాడ వెంకటరమణ గోవింద. అదేదో పెట్టేదేదో 3 గంటలకు పెట్టింటే బాగుంటుండే, 1 గంట సేపు నిద్ర పోతుంటుంది. 2కి తిన్నమ్మడే పెడితే మాకు కూడా నీరసం అనుకోరా? మన వాళ్ళంతా మంచివాళ్ళు. బాగుంది. కొట్టి కాసలవాడ వెంకటరమణ గోవింద. దేశదేలవాస శ్రీనివాస గోవింద. పార్వతీ పదే అర్హర మహాదేవ శంభో శంకర. ఎప్పుడైతే పన్నంటి మగబిడ్డను ప్రసవించిందో ఆడబిడ్డ, మర్చిపోయాను, మిమ్మల్ని చూసి మగబిడ్డ వేస్తున్నా. బాగా కథలో లీనమైపోయింది తల్లి. ఆ పన్నంటి ఆడబిడ్డకి జన్మనిచ్చింది ఆ తల్లి. అమ్మా అవును, మీరు ఇలా డిస్టర్బ్ చేస్తుంటే మేము ఎలా లేదవుతామో చెప్పండి. అదే నా మాట అక్క చెప్తుంది, సంతోషం. అయితే శుక్లపక్ష చంద్రరేఖ వల్ల దినదన ప్రవర్ధమారాలవుతూ పెరిగి పెద్దదవుతుంది పార్వతమ్మ వారు. అయితే అమ్మాయికి పేరు పెట్టాలి, పుట్టిన తర్వాత పేరు పెట్టాలి కదా. ఏ పేరు పెడితే సరిపోతుంది? పర్వతస్య అపత్యం స్త్రీ పార్వతి. పర్వతరాజు పుత్రిక గనక పార్వతిని నామకరణం చేశారు. అలా పెరిగి పెద్దదవుతుంది పార్వతమ్మ వారు. 5 సంవత్సరాల వయసులో సద్గురువుల దగ్గర సత్సంప్రదాయంగా చక్కగా విద్యను నేర్పించాలని మన హిందూ సంప్రదాయం ప్రకారంగా ఓం నమ శివాయ సిద్ధం నమః అనేటువంటి పంచాక్షరి మంత్రంతో చక్కగా నామకరణ అక్షరాభ్యాసం చేసి సద్గురువుల దగ్గరికి పంపించేశారు పార్వతమ్మ వారిని. చక్కగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సద్గుణాలన్నీ ఒక దగ్గర రాసిపోస్తే సద్గుణాల రాసి పార్వతమ్మ వారు అన్నట్లుగా అలారబుద్ధిగా పెరిగి పెద్దదవుతుంది. పిల్లలతో చేరదు, అల్లరి చేయదు, ఆటలాడదు. ఆవిడ కళ్ళు మూసినా కళ్ళు తెరిసినా ప్రతినిత్యం కూడా పరమేశ్వరి యొక్క నామంతో అలా కాలం గడుపుతుంది. చిన్ననాటి నుండి కూడా పార్వతమ్మ వారు ఈ విధంగా ఎప్పుడైతే తమ తోటి చెలి 8 సంవత్సరాల వయసులో పార్వతీదేవి తమ తోటి చెలికత్తెలందరినీ తన వెంట తీసుకుని ఉద్యానవనానికి వెళ్ళింది. ఆ ఉద్యానవనంలో చక్కని ఆ చెలికత్తెలతో ఆటలు ఆడుతుంది పార్వతమ్మ వారు. ఎలాంటి ఆటలు ఆడుతుందండి పార్వతీదేవి అంటే, చెలికత్తెకు సదాశివు వేషము సేవలా నేర్పుమై ముత్యాలకు లింగాకృతిగా తదక్షణల దీక్షను వహించు ఇతురాంధ్ర అభవ సంతృప్తికై జంగమారాధన క్రియను అనారదము వెళుచు పంచాక్షరి మంత్రాక్షరముల తుమ్మి పూలను రచించు సఖియలు కొట్ట హర విలాస
ఆడుతుందండి. ఒక అమ్మాయికి సదాశివుడిలా వేషం వేసి అమ్మాయిని పడుకోబెట్టి చక్కగా పాదసేవ చేస్తుందండి. నేను వివాహం అంటే చేసుకుంటే పరమేశ్వరుని వివాహం చేసుకుంటానని అలా ఎప్పుడైతే పాదసేవ చేస్తుందో ఉద్యానవనానికి వెళ్ళి తుమ్మి పూలు, దర్భలు, కాంచన కుసుములు తెచ్చి వాటితో ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని రాసి దాన్నే చూస్తూ కాలం గడుపుతుంది. ముత్యాలన్నీ ఒక దగ్గర తీర్చిదిద్ది శివలింగాకారంగా తీర్చిదిద్ది షట్కాల శివ పూజలు చేస్తుంది పార్వతి అమ్మవారు. అలాగే జంగములు సదాశివ స్వరూపం అని పెద్దలు చెప్తారు. జంగమదేవరు ఎక్కడైనా కనిపిస్తే ఎదురుగా వెళ్ళి సాష్టాంగ దండ ప్రణామం చేసి తొడుకుని వచ్చి గౌరవించి పూజించి వారిలో పరమేశ్వరుని దర్శించుకుని గౌరవించేటువంటిది పార్వతి అమ్మవారు. ఇలా పెద్దల యందు వినయం, గురువుల ఎడ భక్తి, భగవంతునిపై ప్రపత్తితో చక్కగా అలా పెరిగి పెద్దదవుతుంది పార్వతి అమ్మవారు. 16 సంవత్సరాల నవయవన విరసి కలకలలాడుతుంది పార్వతి అమ్మవారి యొక్క సౌందర్యం. అదే సమయంలో పరమ భాగవతోత్తముడు, సంగీత శాస్త్ర విశారదుడు, కాంతి నిర్జిత భారతుడు, త్రిలోక సంచారి, బ్రహ్మమానస పుత్రుడైనటువంటి ఆ ప్రపంచంలో మొట్టమొదటి అధిగతుడైన నారదుల వారు చక్కగా గానం చేసుకుంటూ తిన్నగా హిమవంతుని మందిరానికి చేరుకున్నాడు. వచ్చాడు హిమవంతుని ఎదురుగా వచ్చి స్వామి ఎదురుగా వెళ్ళి ఆయన సగౌరవంగా తోడుకొని వచ్చి అర్ఘ్య పాద్యాది విధులచే పూజించి పన్నీటితో స్నానం చేయించి పట్టు విధాంబరమును స్వామి వారికి సమర్పించి అలా కూర్చోబెట్టగానే పరమానంద భరితుడయ్యాడు నారదుల వారు. వెంటనే హిమవంతుడు అన్నాడు, స్వామి నారద, త్రిలోక సంచారులు బ్రహ్మ మానసపుత్రులు తమరు రాక వల్ల అద్యమే సఫలం జన్మ జీవితం సుజీవితం. నా గృహము నేను పావనమయ్యాను స్వామి. ఎన్నో పూజలు ఎన్నో నోములుగా లేక లేక నాకు కుమార్తె కలిగినది. పార్వతిని నామకరణ చేసి పెద్ద చేశాను. మా అమ్మాయికి ఎలాంటి వరుడు వస్తాడో కాస్త చెప్పండి స్వామి అన్నాడు. ఒకసారి హిమవంతుడు ఎక్కడయ్యా మీ పార్వతి అన్నాడు. అమ్మా పార్వతీలారా అని పిలవగానే వచ్చి నారద మహర్షి ఎదురుగా కూర్చొని ఉన్నది పార్వతి అమ్మవారు. పార్వతి అమ్మవారి హస్తాన్ని తన హస్తంలోకి తీసుకుని హస్తంలో ఉన్నటువంటి రేఖలను పరీక్షిస్తున్నాడు ఈ నారదుల వారు. ప్రక్కనే కూర్చున్నాడు పర్వతరాజు. పర్వతరాజు ముఖం చూశాడు, పార్వతీదేవి ముఖం చూశాడు. ఆహా పర్వతరాజా, నువ్వు ఎంత పుణ్యం చేసుకున్నావయ్యా, ఎంత ధనుడవో, ఎంత పుణ్యుడవో, ఎంత మాన్యుడవో నగరాజా. ఎంత ధనుడవో, ఎంత పుణ్యుడవో, ఎంత మాన్యుడవో నగరాజా. ఎంత ధనుడవో. కాంతామణి ఈ ముల్లోకముల, కాంతామణి ఈ ముల్లోకముల, కన్నతుల్లి నీకు కూతురై అందపోగవ సూరై చంద్రులై సర్వై నిగ్రహులై. పర్వతరాజా, పుణ్యేన కిలాపి కిలావతీర్ణ పురాతనీ శక్తి రియం సుతాతే హిమామ సాధారణ రూపలక్ష్మి నలోక సామాన్య సుతా ప్రత్యేక అన్నాడు. నీ పూర్వజన్మాకృత సుకృత ఫల విశేషాన్ని నేను ఏమని కొనియాడగలనయ్యా. కొన్ని వేల సంవత్సరాలతో చేసిన మునీశ్వరులు కూడా ఎలాంటి తల్లి దర్శనం దుర్లభమో అలాంటి జగజ్జనని, అలాంటి కాత్యాయనిదేవి, అలాంటి అమ్మవారిని ఇంట ఆడబిడ్డగా అవతరించింది. ఈమెకు తగినటువంటి వరుడు ఈ సురాసుర యక్ష రక్షోరగా గరుడ గంధర్వ సిద్ధ సాధ్య కారణ కింగర కింపురుషులలో ఎక్కడా కానరాడయ్యా ఆయనకు తగినటువంటి భర్త అసలు ఈ భూలోకంలోనే లేడు అన్నాడు. ఆ మాట విన్న పర్వతరాజు అనుమానం వచ్చి, అదేంటి స్వామి, మా అమ్మాయికి వివాహమయ్యే యోగం లేదా అన్నాడు. పిచ్చి పర్వతరాజా, సాక్షాత్తు కైలాసపతే నీ కూతురును వివాహమాడుతాడయ్యా. కైలాసంలో నివసించే
అయినటువంటి పరమేశ్వరుడు, జగదీశ్వరుడు అయినటువంటి లోకేశ్వరుడు, ఆ ఈశ్వరుడే నీ కూతురు వివాహం ఆడుతాడయ్యా అన్నాడు. ఆ మాట విన్న పర్వతరాజుకు అనుమానం వచ్చి, స్వామి నారద ఏం మాట్లాడుతున్నారు? మా అమ్మాయిని పరమేశ్వరుడు వివాహం చేసుకుంటాడా? ఆనాడు దక్షయజ్ఞంలో సతీదేవి దగ్ధమైన తర్వాత వివాహం చేసుకోవాలని ప్రతిజ్ఞ చేసి ఈనాడు మా ఇంట్లోనే తపస్సు చేస్తున్నాడే. అలాంటి శంకరునికి మనసు మారి సామాన్యమైన నా కూతురు పార్వతిని వివాహం ఆడతాడా? అసలు ఇది సాధ్యమా? ఇది ఎలా కుదురుతుంది స్వామి? జరిగే పనేనా అన్నాడు. చూడు పర్వతరాజా, నేను ఏది చెప్పినా సత్యమే చెబుతాను, అసత్యం చెప్పవలసిన అవసరం నాకు లేదు. ఓ పని చేయవయ్యా, పురుష స్వభావంలో ఒక బలహీనత ఉన్నది ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వారికి. ఏమిటంటే పనికిరాని వాడి దగ్గర నుండి పరమేశ్వరుడు వరకు ఉందయ్యా బలహీనత. ఏ స్త్రీ అయితే ప్రతినిత్యం పురుషులకు సేవలు చేస్తుందో ఆ స్త్రీ పైన ప్రేమానురాగాలు ఉండటం సహజం. కనుక నీ పార్వతిని పరమేశ్వర సేవకి పంపించి మిగిలిన విషయాల తర్వాత చూద్దామన్నాడు. అలాగే స్వామి, మీ మాట ప్రకారంగా తప్పకుండా పంపిస్తానని మా పార్వతి స్వామి వారి సేవకై బయలుదేరమన్నాడు. పరమానందం చేత రోగి పాలు కోరితే డాక్టరు పాలు చెప్పినట్లు కనిపించింది. ఆనందపడుతూ హరనామస్మరణ చేసుకుంటూ తిన్నగా పరమేశ్వరుని తపోవనానికి చేరుకున్నది పార్వతమ్మ వారు. చంద్రకాంతి శిలా వేదిక మీద తపోనిష్టాగరిష్ఠుడై కూర్చొని ఉన్నాడు. శుద్ధ స్ఫటిక సంకాశుడు, త్రిశూల పట్టిషధరుడు, వ్యాఘ్ర చర్మాంబరుడు, వ్యాఘ్ర చర్మోత్తరుడైనటువంటి పరమేశ్వరుడు కూర్చొని ఉన్నాడు. ఆయనకు ఎదురుగా కావులి కాస్తున్నాడు శిలాదపుత్రుడు, ఏకాదశ రుద్రుడైన నందీశ్వరుడు కావులి కాస్తుంటే మొట్టమొదటిసారిగా పార్వతీదేవి నందీశ్వరుడి దగ్గరికి వచ్చి, స్వామి నందీశ్వర, స్వామి వారి దర్శనం కోసం వెళ్ళాలి అనగానే, అమ్మా సమయం అవుతుంది వెళ్ళండి అన్నాడు. సరే స్వామివారి దర్శనం కానీ బయలుదేరుతూ వెళుతుంటే నందీశ్వరునికి అనుమానం వచ్చింది. అమ్మా స్వామిని దర్శనం చేసుకుని రాదే, ఎంతసేపు అయినా అక్కడే ఉంది ఆ తల్లి. అమ్మా సమయం ఆసన్నమైంది, తమరు వెళ్ళిపోతే ఇక్కడ కొన్ని సేవలు ఉన్నాయి స్వామివారి కంటే. లేదు స్వామి, స్వామివారిని సేవించి ఇక్కడే ఉండాలని వచ్చారన్నది పార్వతి అమ్మవారు. ఆ మాట విన్న నందీశ్వరుడు అంటాడు, చూడమ్మా నీ రూప వయో విలాసం చూస్తూ ఉంటే కోమలమైన పాదాలతో ఆ కోమలమైనటువంటి చేతులతో ఏదైనా ముట్టుకుంటే కందిపోయేంత సున్నితంగా అలా ఉన్నావే, నువ్వు స్వామివారికి సేవలు చేస్తానంటావా? ఏ సేవలు చేస్తావమ్మా? స్నానానికి నీళ్లు తెచ్చిస్తానంటావేమో, అవసరం లేదు. ఆయన తలపైనే గంగా భవాని నుండి ప్రతినిత్యం స్నానం చేస్తూనే ఉంటాడు. పోని గుడ్డలు తీస్తానంటేమో ఆయన గుడ్డలు ధరించాడు, జంతువుల చర్మాన్ని కట్టుకుంటాడు. అలాగే ఒంటికి పూసుకునేటందుకు గంధం తీస్తానంటావేమో, గంధం కూడా ఆయన పూసుకోవడం, మా విభూతి పూసుకుంటాడు, శ్మశానంలో నివసిస్తాడు. నువ్వు ఇక్కడ చేయవలసిన సేవలంటే ఏమి లేవు, వెళ్ళిరా అమ్మా వెళ్ళిరా అంటే పార్వతమ్మ వారికి చాలా బాధ కలిగింది. అదేంటి స్వామి, భక్తులు ప్రార్థన చేసినంత మాత్రానే రక్షించే ప్రభువు కదా, అలాంటి స్వామి వారిని సేవ చేసుకునేటువంటి భాగ్యం నాకు లేదా స్వామి? ఈ జీవితం అశాశ్వతమైనటువంటిది, శాశ్వతమైనటువంటి వాడు సర్వేశ్వరుడు. అందుకనే ఒక కవి చక్కగా ధ్యానం చేశాడు. ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, ఎవరు ఈశ్వరా, ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, ఎవరు ఈశ్వరా, మరు జన్మ రాకుండా చూడరా, నీ దయ ఉంటే చాలురా హరహరా, దయ ఉంటే చాలురా ఈశ్వరా, ఉంటే చాలు పరమేశ్వరా, ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, ఎవరు
సమయం ఏంటండి? పూర్తిగా వాడాలంట. అర్ధనారీశ్వరాన్ని వస్తుంది కనుక పార్వతి అమ్మవారు ప్రార్థన చేసేటప్పుడు ఆయన అప్పుడే వివాహం చేసుకోలేదు కదా, వాళ్ళు పరమేశ్వరుని ప్రార్థన చేశారు. మనము అందుకనే మొదటి చరణం పాడాను. ఇక్కడ అందరి అరికథకులు కనుక విషయం తెలుసు. అలా స్వామి జీవితం శాశ్వతమైనటువంటిదే. ఈ కనులు తెరవగా జననం, కనులు మూస్తేనే మరణం. రెప్పపాటయ్యా ఈ జీవితం, ఇక చాలునయ్యా ఈ నాటకం. మీ దగ్గర లేకపోతే నాకు ఈ జీవితం ఎందులకు స్వామి? అందుకనే ఋషిమ శతకంలో చక్కని మాట చెప్పారు. పచ్చి చర్మపు తిత్తి పసలేదు, దేహము లోపలంతట రోయరోత, నరములు శల్యములు రక్తమాంసము కండలు మైల తిప్పి, బలమైన ఎండవాన కొరవలేదు, తాళలేదు ఆకలి దాహములకు, బొందిలో నుండి ప్రాణములు పోయినంత కాటికి గీన కొరగాదు కబరైన, భూషణ వికాస శ్రీ ధర్మపురి నివాస దుష్ట సంహార నృసింహ దురితదుర అంటాడు నృసింహ శతకంలో. కనుక అలాంటిదయ్యా ఈ జీవితము. దేనికి తట్టుకోలేదు, ఆకలికి తట్టుకోలేదు, ఎండవారులకు ఓర్చుకోలేదు. నీ సన్నిధిలో ఉంటే చాలు. పరమేశ్వర స్వామి నందీశ్వర, స్వామివారి పరమేశ్వరి యొక్క సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని కలిగించండి అని ఎప్పుడైతే అలా ప్రార్థన చేస్తుందో వెంటనే కరుణార్థ హృదయుడు, కరుణామయుడైనటువంటి నందీశ్వరుడు, అమ్మా తల్లి నువ్వు ఎంతగా అడుగుతున్నావు, తప్పకుండా స్వామివారికి అవకాశం నేను కల్పిస్తాను. అంటే ఆ భక్తి పారవశ్యంలో స్వామివారు కూడా ఆ తల్లి అంతగా వేడుకుంటే ఆనందపడ్డాడు. అవసరమైనప్పుడు స్వామివారికి పూలు తెచ్చిచ్చిన బాధ్యత నేను కప్పచెప్తున్నానమ్మా. చూడు, ఈ ఆశ్రమాన్ని తీర్చిదిద్దేటువంటి బాధ్యత నీవని అప్పచెప్పగానే ఆనాటి నుండి తొలికోడి కొయ్యకు మునిపే లేచి సన్నీటిలో హరహరాయిన మునిగి బిందెతో నీళ్లను మోసుకుని తెచ్చి స్వామివారి సమాధి వేదికను శుభ్రంగా అలికి ముగ్గులు పెట్టి ఉద్యానవనానికి వెళ్ళి తుమ్మిపూలు దర్భలు కాంచన సుమను తెచ్చి స్వామివారి పాదాల చెంత ఉంచి చక్కగా ప్రార్థనలు చేస్తుంటే అదే సమయంలో తారకాసురుడనే రాక్షసుడు బ్రహ్మను గూర్చి తపం చేసి అతని దగ్గర అనేక వరాల పొంది వరగర్వం చేత పెచ్చు పెరిగి యక్షులను శిక్షిస్తుంటే, అప్సరసలను అవమానిస్తుంటే, దేవతలను ఇబ్బంది పెడుతుంటే దేవతలంతా బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుని వేడుకున్నారు. బ్రహ్మదేవుడు ఒకే మాట చెప్పాడు, తారకాసురుడు మరణించాలంటే పార్వతీ పరమేశ్వరుల కుమారుడు కలగాలి, వారి ఇరువురికి కుమారుడు కలిగితే అతని వల్ల అతనికి మరణం ఉంది, ఆ పని మీరు చేయండి అని చెప్పగానే వెంటనే అందరూ కూడా ఒక రహస్యమైనటువంటి చోటుకు చేరుకొని మన్మధుని తలుచుకున్నారు. తలిచినంతలో చెరుకు వెంటితో మామి చిగురుటాకు కొడుకుతో చిలకాహిమతో భార్య రతీదేవితో నేరుగా అక్కడికి ఏం చేశాడు. త్రిజగన్ మనోహరుడు, సకల జనానంద సందాయకుడు, అద్భుత విక్రముడు లక్ష్మీనందనుడైన మన్మధుడు రాగానే దేవతలందరూ జయహో మన్మథ జయహో మన్మథ అంటూ అందరూ జయ జయ ద్వారాలు చేశారు. వెంటనే ముఖ్యులు విక్రైపోయాడు ఎవరు? ఈ మన్మధుడు. ఎందుకంటే దేవేంద్రుడంతటి వాడు, ఆహా మన్మథ నీ రాక వల్ల మా అందరికి శుభసూచకం, నవకండల మండిత భూమిని ఆదిశేషం పోస్తున్నాడు కదా, ఈనాడు మా శ్రేయసంతా నీపైన ఆధారపడి ఉన్నది. దుర్మార్గుడైన తారకాసురుడు వాడు పెట్టే బాధలు నేను భరించలేక నేను
అర్థిస్తున్నాం అన్నట్లుగా ఆ దేవేంద్రుడు ఎప్పటికీ అలా అంటున్నాడో ఈయన ఆనందం అయిపోయింది. ఎందుకంటే ఒక అధికారి గొప్పగా అబ్బా నువ్వు భలే చేశావయ్యా ఆనందం అంటే ఇంకా ఇంత అంత అని చెప్పనంత ఒక ముఖ్యమంత్రి అంత అలాంటి వాడు ఒక ఎమ్మెల్యేని పిలిచి అయ్యా ఎన్ని సేవలు చేస్తున్నావయ్యా అని దగ్గర కూర్చోబెట్టుకున్నాడు అనుకో, ఆయన ఇంకా ఉక్కిరి బిక్కిరైపోయి ఆయన ఆనందానికి అవధులు ఉండవు. ఈ మన్మధుడు కూడా మన్మథ నీ పరాక్రమము నేను ఏమని చెప్పను అని, ఈ ప్రపంచంలో ఏ బాణమైనా ఒక వస్తువును రెండు చేస్తుంది, నీ పుష్ప బాణాలు అలా కాదయ్యా రెండు మనసులను ఏకం చేస్తుంది. ఏమి నీ పరాక్రమం, ఏమి నీ వీరత్వము అని ఐరావతో దండ సున్నాల గండ స్థల మండిత బాగుదండంతో వెనుతట్టి తన ప్రక్కని కూర్చోబెట్టుకోగానే మహేంద్ర నన్ను పిలిపించినటువంటి కారణం ఏమిటో సెలవేయండి. మలయ సమీరు ప్రాపు మధుమాసము బాసట నిండు పండు వెన్నెల చెలుము కలుంగా రజనేకర శేఖరునైన గెలుతూ ముజ్జగమ్మల తల్లడిల్ల చేతూ సురపుంగవా సురపుంగవా కార్యమిరుంగ బల్కుమార కదరి కదరిననా మలయమారుతం తోడు వసంతులతో సహాయం 2 సార్లు ఈ ప్రపంచంలో దేనినైనా జయిస్తారు అనగానే అదే మాట చెప్పిన వినలేదయ్యా. ఈనాడు దుర్మార్గుడైన తారకాసుడు పెట్టేటువంటి బాధలు మేము భరించలేక నిన్ను ఇక్కడికి వినిపించాం. వాడు మరణించాలంటే పార్వతీ పరమేశ్వరుడు కుమారుడు కలగాలి, వారి ఇరువురికి కుమారుడు కలగాలంటే వారిద్దరి మనసులు ఏకం కావాలి, ఇద్దరి మనసులు ఏకం కావాలి, ఇరువురికి వివాహం అవ్వాలి. ఆ పని వారి ఇద్దరిని కలిపే పని నీకు అప్పచెప్పుతున్నాం అనగానే కొంచెం మనసులో భయంగా ఉన్నా పైకి మాత్రం తనకై తాను గొప్పవాడుగా పొగుడుకున్నాడు కదా, ఏం కావాలో చెప్పండి అని ముందే దేవతలందరి ముందు తనకై తాను పొగుడుకున్నాడు కనుక ఇప్పుడు కాదు అంటే బాగోదని మహేంద్ర అదెంత పని చిటిబల చేస్తాను, పరమేశ్వరుని పార్వతీదాసుని చేయకపోతే నీ మన్మధుడే కాదు అని తిన్నగా అక్కడ నుండి భార్య రతీదేవి దగ్గరికి వచ్చాడు. జరిగిన విషయం అంతా భార్య విని చూసినది కనుక ఏమండి స్వామి వారితో విరోధం అంటే సామాన్యం కాదు, నా మాట విను. పెద్ద పులితో ఒక మెలిపెడితే ఎంతటి ప్రమాదము, కొరవితో తల గోకుకుంటే ఎంతటి ప్రమాదము, ఆయన ఇచ్చినటువంటి శక్తిని తిరిగి ఆయన పైకి ప్రయోగించడము మంచిది కాదు స్వామి, నా మాట వినండి, మీ ప్రయత్నాన్ని మానుకోండి అంటే మరింత గర్వంగా భార్య పక్కన ఉంటే చాలు. ఆడవాళ్ళు ఉన్నప్పుడు మాట్లాడే మాటలు వేరే ఉంటాయి, మగవాళ్ళతో వెళితే మాట్లాడే మాటలు వేరుంటాయి. అంటే భార్య ఉన్నప్పుడు అండి, పక్కవాళ్ళు కాదనుకోండి, తన భార్య పక్కన ఉంటే వాళ్ళ విధానాలు వేరు. మరింత గర్వంగా రథి ఏమిటే ఇదేనానికి తెలిసింది పిచ్చిదానా, ఎంతగా చింతింపనేటికి రథి ఎంతగా చింతింపనేటికి ఎంతగా
శభాష్, చక్కని వైద్య విద్వాంసులు మా వెంకటరమణ గారు. ఎక్కడికి వెళ్ళినా ఆయన చక్కగా వైలిన్ వాయించగలడు, బాగా పాడగలరు. వాళ్ళ పిల్లలు కూడా చిన్ననాటి నుండి కూడా వైలిన్ వాయించగలరు, పాడగలరు బిడ్డలు. ఎందుకంటే ఇంట్లో ఉన్నటువంటి విధానం కనుక. అందుకనే గురు శుశ్రూష చేసి విద్యను నేర్చుకుంటే తప్పకుండా ఇంటింతై ఒడింతై, కష్టపడితే కష్టే ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. అలాంటి చక్కని మిత్రులు, మంచి సహృదయం వెంకటరమణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే రమేష్ గారు విశాఖపట్నం నుండి వెంకటేశ్వర స్వామి పిలిపించుకున్నాడు. ఆయన నువ్వు అక్కడ కాదరా ఉండేది, నువ్వు అక్కడ ఉంటే పనికిరావు, నా దగ్గరకు వచ్చి నా సేవలు చేసుకోరా అని పిలిపించి ఆయన చక్కగా మొదలుగా వాయిస్తాడు, తబలా వాయిస్తాడు, మోర్సింగ్ వాయిస్తాడు, కంజర వాయిస్తాడు, అన్ని వాయిస్తాడు ఆయన. చక్కని మంచి విద్వాంసులు మా రమేష్ గారు. అలాగే మా అందరికన్నా మా అన్న భానుప్రకాష్, మా అక్క వాళ్ళందరూ శృతిర్ మాత లయపిత అన్నట్లుగా భానుప్రకాష్ అన్నయ్య గారు శృతి విద్వాంస పైన సహకరిస్తున్నారు. హిందూ ధర్మ ప్రచార పరిస్థితుల్లో మా గురువులకు కూడా వారు శృతి సహకరించారు. అలాంటి మంచి చక్కని సహృదయులు భానుప్రకాష్ అన్నయ్య గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, హరికథగా చక్కగా వింటున్నటువంటి హరికథకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, రామముక్కలవాడ అనాథరక్షక గోవింద, ఇచ్చినది నేనంటే ఎవరు నీకు తెలియకుండా ఇలా మాట్లాడుతున్నావా? ఆ పరమేశ్వరుని పార్వతీదాసుని చేయకపోతే అసలు నా శక్తిని నీకు ఏం తెలుసు? ఇంతకాలం నా దగ్గర నువ్వు తెలుసుకునేదేనా? రా కళ్ళార శుద్ధి సందర్శించు గాని రాని తన భార్య వరదని చెప్పినా వినకుండా నేరుగా తన భార్య తన వెంట తీసుకుని పరమేశ్వర తపో భంగం మనకై త్వరగా కదలి మతనుండు పరమేశ్వర తపోవనానికి చేరుకోగాని మన్మధుడు వెళ్ళగానే ప్రకృతి అంతా కలత చెందింది. ఎవరా అంటూ ఒక్కసారి అలా వసుతుడు వెళుతున్న విధానాన్ని చూశాడు. నందీశ్వరుడు ఊహింకరించాడు. అది చూసిన మన్మధుడు ఎందుకు వచ్చిన గొడవలే, అవకాశం వచ్చినప్పుడు పరమేశ్వర దగ్గరికి వెళదామని సన్నజాజపు పదరింటి చాటున ప్రతి మన్మధులు అలా వేచి ఉండి స్వామివారి తపోవనానికి చేరుకున్నారు. అక్కడ ఈ నందీశ్వరుడు ఊహంకరించడం వల్ల ఒక సన్నజాజి పదరింటి చాటున దాగుకొని తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక్కడ పార్వతీదేవి ప్రతినిత్యం స్వామివారికి సేవలు చేస్తూనే ఉంది. ఆ రోజు చక్కగా అలంకరించుకుని ఆ తల్లి నేరుగా పల్లెరంలో పుష్పాలు పళ్ళు తీసుకొని స్వామివారి పాదాల దగ్గర నుంచి ఆ పరమేశ్వరుని చక్కగా ప్రార్థన చేస్తుంది. ఓం నమ శివాయ శివాయ నమో అనే పంచాక్షరి మంత్రంతో పరమేశ్వరుని చక్కగా దేవదేవ సర్వేశ్వర పురకర దీనదయాముది నమో నమో దేవదేవ సర్వేశ్వర పురకర దీనదయాముది నమో నమో దేవదేవ నమో నమో శంకర భక్తవ శంకర పాప భయంకర హరహర నమో నమో పంకజాసనాది అమర విముత పద మహిమా పద నమో నమో దేవదేవ మంత విహారి అపాపహారి శంభో పురారి పాద్యం విదో యక్షమాలాధర నాగజన్మాంబర నగగభీర అందుకొనుగారకిదే చిదానంద భరిత స్వామివారి పాదాలపై మనసు లగ్నం చేసి ఎప్పుడైతే ప్రార్థన చేస్తుందో పార్వతి అమ్మవారు, అప్పటికి పార్వతి అమ్మవారు భక్తి బాగా పండింది. దుర్మార్గుడు దుర్మార్గం పండేదాకా సుఖపడతాడు, మంచివాడు తన మంచి పండేదాకా కష్టపడతాడు. దుర్మార్గునికి పాపం పండిందనే జీవితంలో పుణ్యాన్ని అనుభవించే అవకాశాలు ఉండవు.
మంచివాడికి పుణ్యం పండిందంటే కష్టాలు అనుభవించే అవకాశం వాడికి ఉండదు. కనుక ఇక్కడ పార్వతి అమ్మవారి భక్తి బ్రహ్మాండంగా పండింది. చక్కగా ఆనాటికి స్వామివారు ఒక్కసారి కళ్ళు తెరిచి పార్వతి అమ్మవారిని చూశాడు. ఆహా పార్వతి, నీ భక్తికి నీ రూపానికి నీకు తగినటువంటి వారిని నువ్వు పొందేదుగాక పార్వతిని ఆశీర్వదిస్తుంటే, స్వామివారు అలా ఆశీర్వదిస్తుంటే పల్లెరంలో ఉన్నటువంటి పూలమాలను తీసి స్వామివారి మెడలో వేయబోతుంది పార్వతమ్మవారు. సన్నజాజి నువ్వు పొదంటి చాటు నుండి ఇదే మంచి సమయం అనుకున్నాడు. తరుణము మంచిది. మన్మధుడు చూసి అతి చూడు నేనేంటో, నా శక్తి ఏంటో కళ్ళార చూడు. తరుణము మంచిది, ఈ గడియ దడగడియగరాదటంచు కీడలయక సంచరీక గుణమల్లన కర్మముదాగలాగి శంకరుని ఇడంద సూటిగా అఖండ మనోహర మోహనాశ్రము మరుడు చివాలు నిడిచే మార్పు వహింప పురారి చిత్తము. ఇదే మంచి సమయం అనుకున్నాడు. ఒక పుష్పడాన్ని తీసి వింటి నారికి తొడిగి ఆకరణాంతములాగి వదలగా పార్వతి కడ కంటి చూపుతో కలిసి గురుచుకున్నది ముక్కంటి గుండెలో. జగద్గురువైనటువంటి పరమేశ్వర మనసు చిరిస్తోంది. ఎదురుగా అందాల రాశి కనిపిస్తుంది. అప్పటికే ఆయన ఆ మన్మథ బాణం వల్ల స్వామివారు ఉక్కిరి బిక్కిరైపోతున్నాడు. భగవంతుడైనా అది మన్మధుడు బాణం కదా, ఎదురుగా అందాల రాశి కనిపిస్తుంటే తన మనసులో అనుకుంటున్నాడు, పెద్దరికం అడ్డు వస్తుంది. ఇది ఇంతియా, వీళ్ళ బంతియా, కాంచన కాంతియా, పలు రతన బొలుతియా, లేక నా చిత్త విభ్రాంతియా, ఆహా ఏమిటి ఈవిడ అందం అని అమాంతం అది చేయి పట్టుకున్నాడు. పార్వతమ్మ వారి చేయి ఎప్పుడు ఇది అలా పట్టుకున్నాడు, పార్వతమ్మ వారికి గడగడలాడిపోతూ అదేంటి స్వామి అకారణంగా నా చేయి పట్టుకున్నాడు అలా విడిపించుకునేటందుకు ప్రయత్నం చేస్తుంటే పరమేశ్వరుడు ఆలోచించాడు, ఆకస్మిక మనోవైకల్యానికి కారణం ఏమిటి అని అలా దిక్కులు పరిగించి చూస్తే సన్నజాజి పొదరింటి చాటు నుండి రెండో బాణాన్ని వేసేందుకు సిద్ధంగా ఉన్నాడు మన్మధుడు. ఇదంతా నీ ప్రభావమా అని ఆగ్రహంతో పరమేశ్వరుడు ఒక్కసారి తన యొక్క మూడవ నేత్రాన్ని అలా తెరిచాడు. ఆ పాలాక్షుడు పాలనేత్రం నుండి అగ్నికణాలు వెళ్ళి మన్మధుడి తన పైన పడి కీలలో పోయి అలా భగ్గున ఉండి బూడిదగా మారిపోయాడు. జై లక్ష్మీ రమణ గోవింద హరి. మన్మధుడు ఎప్పుడైతే మరణించాడో సతీదేవి సురదప్పి పడిపోయింది, ఒక ప్రక్క పార్వతీదేవి పడిపోయింది. ఈ విషయం పార్వతీదేవి యొక్క తల్లిదండ్రులకు విషయం తెలిసి ఆ నారదుడే కొంప ముంచాడని పార్వతమ్మ వారిని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయారు. కాసేపటికి తేరుకొని పైకి లేచి రతీదేవి, నా భర్త లేనటువంటి జీవితం నాకెందులకు, ఎన్నిసార్లు చెప్పినా నా భర్త నా మాట వినక ఇప్పుడు బూడిదగా మారిపోయాడని ఆ బూడిదలో పడి పొర్లాడుతూ ఏడుస్తూ నా స్వామి దగ్గరికి నేను వెళ్ళిపోతానని చితిని ఏర్పరచుకుని తను కూడా మరణించేటందుకు సత్యసాగమనం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తుంటే అసలైన వారి పలికింది, అమ్మారతి ఆగు, ఎందుకమ్మా బాధపడతావు, త్వరలోనే పరమేశ్వరుడు పార్వతిని వివాహం చేసుకుంటాడు. అలాంటి తరుణంలో మళ్ళీ నువ్వు నీ భర్త పునర్జీవుడు అవుతాడు కనుక నువ్వు మరణించవలసినటువంటి అవసరం లేదని చెబితే అలాగే అక్కడి నుండి రతీదేవి వెళ్ళిపోయింది. ఇక్కడ పార్వతి అమ్మవారు తల్లిదండ్రుల దగ్గరికి వచ్చినా ఎవరితో మాట్లాడదు, ఆహారం సరిగ్గా తినదు, సరిగ్గా నిద్రపోదు. ఆ మన్మధుని కారణంగా నా స్వామి సేవకు నేను కోల్పోయాని బాధపడుతుంది. ఆ తల్లి ఏ విధంగా బాధపడుతుంది అంటే, స్వామి నీతోడిదే స్వర్గమంటే నిన్నెగతియని నమ్ముకుంటే, నీతోడిదే స్వర్గమంటే నిన్నెగతియని నమ్ముకుంటే, నీతోడిదే స్వర్గమంటే రాతి పూండేయు కరుగదుటకు, రాతి పూండేయు కరుగదుటకు రక్షితవర మొక్కరుంటే, రాతి పూండేయు కరుగదుటకు రక్షితవర మొక్కరుంటే, జాతకము
ఉండాలని అనుకుంటున్నటువంటి తరుణంలో ఈ మన్మధుని కారణంగా నేను దూరం అయిపోయానే అని బాధపడుతున్నటువంటి పార్వతీదేవిని తల్లిదండ్రులు చూసి ఓదార్చారు. అమ్మా, అందరి దాన్ని ఆశించడం తప్పు కదా తల్లి. పరమేశ్వరుడు ఎక్కడా, మనం ఎక్కడా? ఆయన నిన్ను వివాహం చేసుకోవడం ఏమిటి తల్లి? నా మాట విను, నేను స్వయం ఆ యొక్క స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తాం అని అంటుంటే ఒకే మాట అన్నది పార్వతీదేవి. ఇంతకు మించి మీరు ఒక్క మాట కూడా మాట్లాడకండి. తపస్సు చేసైనా నా స్వామిని సాధించుకుంటానని తల్లిదండ్రులను ఒప్పించి, ఆ కాలం వాళ్ళందరూ కూడా చక్కగా అలా తల్లిదండ్రులతో విషయం చెప్పి, వాళ్ళు ఏ నయానో భయానో తల్లిదండ్రులను ఒప్పించి వివాహం చేసుకునేటువంటి వాళ్ళు. ఈ కాలం ఎవరితో చెప్పే పనిలా 10 రోజులు తిరిగారంటే 11 రోజు వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోతారు. కరెక్ట్ గా 10 రోజులు కూడా కాపురం చేయరు, తర్వాత యథాప్రకారం. అలాంటి ప్రేమలు కాదు. స్వామి ఆ పార్వతీదేవి నేను తపస్సు చేసి నా స్వామి నేను వివాహం ఆడుతానని తల్లిదండ్రులు ఒప్పించి జయావిజయనటువంటి ఇరువురు చెలికత్తలు తీసుకుని గౌరీ పర్వత శిఖరం చేరి అక్కడ చక్కగా లింగం ఏర్పాటు చేసుకుని లింగం ముందు కూర్చొని ఓం నమ శివాయ, శివాయ నమో, ఓం నమ శివాయ, శివాయ నమో అనే పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తోంది. అయినా స్వామివారి అనుగ్రహం కలగలేదు. ఆహారం వదిలేసి ఆహారం తింటున్నందుకు స్వామివారికి నా పైన అనుగ్రహం కలగడం లేదని ఆహారాన్ని వదిలేసింది. కేవలం నీరు మాత్రమే తాగుతూ కొన్ని సంవత్సరాలు తపస్సు చేసింది. అయినా స్వామివారికి అనుగ్రహం కలగలేదు. ఇంకా లాభం లేదు, ఏం చెయ్యాలి అని స్వామి పరమేశ్వర శశికళాజూట నాపై శశికళాజూట నాపై చలముసేయ తగునా దయాని శశికళాజూట నాపై చలముసేయ తగునా దయాని శశికళాజూట నిన్ను నవ్వి కొలిచి పసినాటినూని నిన్ను నవ్వి కొలిచి విసర్జివేసి ఎంతయో విసర్జివేసి ఎంతయో కూడా స్వామి నిన్నే ప్రార్థన చేస్తున్నాను. నేను నా భక్తులు ఏమేమి లోపం ఉన్నదా, ఇంకా ఏ విధంగా ప్రార్థన చేయమంటావు స్వామి అని నీటిని కూడా మానేసి వాయు భక్షణం చేస్తూ పాదాంగుష్టముపై నిలిపి ఎప్పుడైతే అలా ప్రార్థనలు చేస్తుందో కైలాసమే గడగడలాడిపోతుంది. పార్వతమ్మ వారి ప్రార్థనకు ఎవడు రావీడని ఒక్కసారి పరమేశ్వరుడు చూశాడు. ఇంకెవరు? తన కోసము పార్వతీదేవి తన మనసులో ఉంది. మన్మథ బాణ ప్రభావం మనసులో ఉన్న పెద్దరికం అడ్డొచ్చింది. ఆవిడ పిలిస్తే వెళదామని అని అప్పుడు తపస్సు చేసింది. ఆయన తపస్సుకు మెచ్చుకున్నాడు. అయినా పార్వతీదేవిని పరీక్షించాలనుకున్నాడు పరమేశ్వరుడు. ఒక మాయాముడి బ్రహ్మచారి వేషంతో నేరుగా పార్వతి అమ్మవారు తపస్సు చేస్తున్నటువంటి గౌరీ పర్వత శిఖరానికి చేరుకున్నాడు. జయ విజయాలు అక్కడే ఉన్నారు. ఏమిటమ్మా ఆవిడ ఎవరి కోసం తపస్సు చేస్తుంది అన్నట్లుగా ముదితలార సండియం పొడి పుణ్యమగు చాలా
ఎవరి కోసం తపస్సు చేస్తుంది అని అంటూ ఉంటే వాళ్ళు జరిగిన విషయం అంతా చెప్పారు. ఏమి తెలియని వాడిలా అన్నీ తెలుసుకొని, సరే నేనే మాట్లాడతాను పార్వతీదేవి దగ్గరని తిన్నగా పార్వతమ్మ వారి దగ్గరికి వెళ్ళాడు. పార్వతమ్మ వారు భక్తిగా ఓం నమ శివాయ శివాయ నమ ఓం నమ శివాయ శివాయ నమ ప్రార్థనలో ఉంది. పార్వతి 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 అనగానే ఎవ్వరు కూడా ఆవిడ మాటలు స్వామివారిలో ఐక్యమే ఉన్నది కనుక జీవాత్మ పరమాత్మలో ఉంది, వినిపించలేదు. మరొకసారి పార్వతిని గట్టిగా అన్నాడు పరమేశ్వరుడు. కళ్ళు తెరిచి చూస్తున్న తల్లి, స్వామురా రండి స్వామి దయచేయండి అని మళ్ళీ కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటే పార్వతి ఒక చిన్న మాట అనగానే కళ్ళు తెరిచిన తల్లి. స్వామివారి దగ్గరకు వచ్చాడు. పార్వతి, ఇందాక అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడిగాను, వాళ్ళు చెప్పారు నీ గురించి, పరమేశ్వరుడు గురించి నువ్వు తపస్సు చేస్తున్నావంట, నీకేమైనా పిచ్చా? పరమేశ్వరుడు యొక్క విధానం నీకు తెలియకుండా చేస్తున్నావా? చూడు పార్వతి, ఆయన్ను ప్రేమిస్తున్నావని తెలుసుకున్నాను, ఇది సత్యమేనా? అదేంటి స్వామి అలా అంటారు? వాళ్ళు చెప్పినటువంటి మాట అక్షర సత్యం. నువ్వు స్వామివారి గురించి తపస్సు చేస్తున్నావన్నది ఆ పార్వతమ్మ వారు. పిచ్చి పార్వతి, నీకు ఆయన గారి విషయం నీకు తెలియనట్లుంది, నేను చెబుతాను, నువ్వు తెలుసుకో. హరవిలాసంలో చక్కగా రాశారండి. ఏమన్నారు? నాకు ఇచ్చినటువంటి రసం శృంగార రసం. స్వామివారు ఆ భావంతో అక్కడికి వచ్చారు. ఏ రసం ఇస్తాడు? నాకు శృంగార రసం ఇస్తాడు. అక్కకి చెట్టి అత్యద్భుతంగా ఈ పాటికి అందరినీ నవ్వించి కవించి చేసేసేది. మనం ఏం చేస్తాం కదండి? అన్ని రసాలు ఉంటాయి మనం చెప్పేటువంటి దాంట్లో. సరే, ఏ రసం ఏదో ఆ రసం తీసేసుకున్నారు, మీ ఇష్టం. ఇక్కడ ఈయన శృంగార వదనంతో మనసులో లాగుతుంది, పార్వతి దగ్గరికి వెళ్ళాలి, పట్టుకోవాలి, చూడాలి అనేటువంటి భావం పార్వతి దగ్గరికి లాక్కొని, చూడు పార్వతి అని తనకై తాను చెప్పుకుంటున్నాడు. ఏమని? మాయా బ్రహ్మచారి వేషంలో ఉన్నాడు కదా, పరమేశ్వరుని గురించి నేను చెబుతాను, విని నా మాట విను అని. ఎలాంటి వాడు తెలుసా శంకరుడు? హరవిలాసంలో చక్కగా చెప్పారు. దుడ్డు గల్గిన గొప్ప దొరయనుకుంటివా, తిరుపనెత్తిన గాని తిండి లేదు, భోగపరుడని పొంగి పొరదనందువ, బట్టగట్టని వెర్రి బాగులాడు, ఇల్లు వాకిలికి లోటేమనుకుందువ, వాకొనరాని నివాస భూమి. పార్వతి, నీ పిచ్చి కాకపోతే పరమేశ్వరుడికి తినటానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి గుడ్డలు లేవు, కనీసం బజారుకి వెళ్ళి ఏమన్నా తీసుకోవాలంటే డబ్బులు లేవు. ఆయనకు డబ్బులు ఎలా వస్తే తిరుపతి కానీ ఆయనకు తిండి లేదు, డబ్బులు లేవు. అలాంటి వాణ్ణి ఏం చూసి ప్రేమించావు? ఇంకో విషయం తెలుసా? గొర్రెలెముకలు వెలుగుదే బుస్సు బుస్సు మరని తిరిగి అనంగలాకులుడు. ఎవరు మప్పిరి నీకు పిచ్చిదానా, ముదిగొడ్డు నెక్కి తిరుగు గరళ కందరు పొందువో పంకరపాణి. ఏమిటి? పాములను మెడలో వేసుకుంటాడు, శ్మశానంలో నివసిస్తాడు, ఎద్దుపై నెక్కి తిరిగేటువంటి వాడిని చూసి నువ్వు ప్రేమించావా? ఎందుకు నీ ఇంతగా చెప్తున్నా అంటే, నిన్ను చూస్తుంటే నేను వయసులో ఉన్నాను, నువ్వు వయసులో ఉన్నావు, మనిద్దరికీ ఈడు జోడు చాలా బాగుంటుంది పార్వతి. కనుక ఒకవేళ పరమేశ్వరుని వివాహం చేసుకుని నువ్వు వైకుంఠానికి వెళ్ళాలనుకుంటే నా తపస్సులో నీకు సగం ధార పోస్తాను. ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే, నేను ఓటక బ్రహ్మచారిని. ఏను బ్రహ్మచారిని పార్వతి, నేను ఇంతవరకు బ్రహ్మచర్యంతోనే ఉన్నాను. నిన్ను చూడగానే అదేమిటో వివాహం చేసుకోవాలనిపిస్తుంది పార్వతి. ఏను బ్రహ్మచారి ఇంతకాలకు పెండని పలంబగునేని విచారమేలా, సౌమానముతోడ ముని మన్యు వివాహము కమ్ము
రెండవది అదే అయిపోయింది నాయన. నేను కూడా దగ్గరకు వచ్చేసి తప్పకుండా నెరవేరుస్తాను. ఇక్కడ నేను బ్రహ్మచారిని, పుట్టుకతో బ్రహ్మచారిని. పార్వతి, నిన్ను చూస్తుంటే వివాహం చేసుకోవాలనిపిస్తుంది. నా తపస్సులో నీకు సగం దారిపోసి నేను స్వర్గానికి వైకుంఠానికి తీసుకుని వెళ్తాను. రా, నన్ను వివాహమాడు. ఆ ముసలివాడి పరమేశ్వరుని వివాహం చేసుకుని నువ్వు ఏ సుఖాన్ని అనుభవిస్తావు? జీవితంలో రెండే రెండు అశాశ్వతం. ఏమిటండి? ఒకటి, మొట్టమొదటి ఏమిటి? సమయం. సమయాన్ని వృధా చేయకూడదు. ఎప్పుడు కూడా సద్వినియోగం చేసుకోవాలి. తిరుపతి దేవస్థానం వాళ్ళు ఇంత సమయాన్ని మీకు వెచ్చించారంటే దీన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోవాలి. చక్కగా భోజనం పెట్టి ఆశ్రయాన్ని ఇచ్చి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు మళ్ళీ 4 గంటలకు ఇక్కడ అనారోగ్యం అయితే మీకు మందులను కూడా ఇచ్చేసి ఉదయం టిఫిన్, మళ్ళీ స్నాక్స్, మళ్ళీ భోజనము, మళ్ళీ స్నాక్స్, ఇలాంటి చక్కని దాన్ని మనమంతా సద్వినియోగం చేసుకుంటే తప్పకుండా. సద్వినియోగం చేసుకోవడం అంటే తిని పడుకోవడం కాదు. ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలను విని ఏదో ఒకటో రెండు మంచి గ్రహించి దాన్ని అలాగే వాళ్ళు చెప్పుకున్నట్టు నడుచుకుంటే చాలు. మిమ్మల్ని అంతా అర్థించేది ఏమిటంటే హరికథలలో ఎక్కువగా సినిమా పాటలు పాడి యూట్యూబ్లలో పెడుతున్నారు. దయచేసి అది మాత్రం చేయకండి. మరీ మిమ్మల్ని అర్థిస్తున్నాం. అది హరికథ కీర్తన పెడితే ఆనందంగా సంతోషంగా అందరూ చూస్తారు. అలా పాడడం వల్ల మనం దిగదార్చుకునేటువంటి వాళ్ళం అవుతాం. కనుక అందరికీ దాసు గారి యొక్క సాహిత్యం అత్యద్భుతంగా మనం అందరూ విన్నామన్నా కూడా చెప్పుకున్నాం. అలాంటి ఒక కీర్తన చాలు మనము మంచి స్థానానికి వెళ్ళేటందుకని మీ అందరికి మనవి చేసుకుంటూ ఇక్కడ కూడా లక్ష్మీ రమణ గోవింద హరి. ఇక్కడ ఎప్పుడైతే నేను స్వర్గానికి తీసుకుని వెళ్తా రా పార్వతి అని తను మాట్లాడుతూ ఉంటే పరమేశ్వరుడు తన నోటికి వచ్చినట్లు ఆయన ఉంటాడా? అసలు తిరుమలెత్తుకుంటే తప్ప తిండి లేదని ఇదంతా మనసులో ఉంది. ఒళ్ళు మండిపోయింది పార్వతమ్మ వారికి. ఈయనకేమో పార్వతి దగ్గరికి ఎప్పుడు వెళదామా అనేటువంటి ఆనందంతో ఈయన ఉన్నాడు. నా స్వామిని తన నోటికి వచ్చినట్లు తిరుగుతున్నాడా ఇతను అని ఈ తల్లికి చాలా కోపం. జయ విజయ, ఈ శివఘాతకును తగిన శిక్ష విధించండి అనగానే వెంటనే గబగబా బయటకు వచ్చి పిలక పట్టుకుని బరబరబరు బయటికి లాక్కొని వచ్చేసారు. ఆయన మాయా బ్రహ్మచారి వేషంతో ఉన్నాడు. పిలక పెట్టుకుని మా రమేష్ గారి లాగా ఆ పిలక పట్టుకుని బరబర బయటికి లాక్కొచ్చి 2 చేతుల్లో వెనక్కి విరిచి కట్టేశారు ఈత నెలలతో. ఆయన ఎందుకు పాపం అంత కోసం అలా ఎప్పుడైతే 2 చేతులు వెనక్కి కట్టేశారో చల్లటి మీరు తలపైన పోస్తున్నారు. ఇంకా స్వామివారు ఇరుపంతో ఉంటే ఇంకా నన్ను ఇబ్బంది పెడతారా బాబు అని వెంటనే పరమేశ్వరుడు సాక్షాత్కరించే చంద్రాశధరుడు సాక్షాత్కరించే చంద్రాశధరుడు సకలలోక వందితుడు సాక్షాత్కరించే అక్షిణ హృదయ పరమిత కేతుడు అక్షిణ హృదయ పరమిత కేతుడు అక్షిణ హృదయ కమల మీరుడు అక్షిత హిమగిరి జాత బోధను రాజధరి కరభూషణుడు అక్షిత హిమగిరి జాత బోధను రాజధరి కరభూషణుడు అర్థయోజన కుడల నేతుడు అలదు రత్నదేశు శ్రీనివాసుడు సాక్షాత్కరించే చంద్రాశధరుడు వెంటనే స్వామివారు నాగాభరణములతో చక్కగా అలా ఎప్పుడైతే చేతిలో త్రిశూలంతో పరమేశ్వరుడిగా ప్రత్యక్షమయ్యాడో పార్వతి అమ్మవారు గడగడ ఊరిపై సిగ్గుతో తలవచ్చుకున్నది. నా పార్వతి వివాహం ఆడుతానన్నాడు. వెంటనే పార్వతి అమ్మవారు ఏమన్నది? స్వామివారు వచ్చారు, ఇదే సమయం అనుకుని స్వామివారితో పాటు వెళ్ళలేదు. ఆగండి స్వామి, కన్యాదాన ఫలితం మా తల్లిదండ్రులకు దక్కాలి కనుక మీరు రమ్మంటే రావడానికి సిద్ధంగా లేనున్నది ఆ తల్లి. వెంటనే మీరు సంప్రదాయంగా వచ్చి నన్ను వివాహం చేసుకుంటే మీతో పాటు వస్తానంటే నువ్వు వెంటనే మీ తల్లిదండ్రులతో విషయం చెప్పు, నేను వచ్చి వివాహం చేసుకుంటానన్నాడు పరమేశ్వరుడు. పార్వతమ్మ వారు వెళ్ళి తల్లిదండ్రులతో విషయం చెప్పింది.
వెంటనే వారు కళ్యాప చెల్లించి ముత్యాల ముగ్గులు, రత్నాల తోరణాలు, రబ్బల స్తంభాలు, రంగురంగు పతాకాల వితరిత తోరణాలతో అత్యద్భుతంగా ఏర్పాటు చేశారు. ముక్కోడి దేవతలతో పరమేశ్వరుడు వసతి ప్రస్థపురం చేరుకున్నారు. చక్కగా ముత్తైదవులందరూ కూడా స్వామివారిని పెళ్లి కుమారుడిగా సిద్ధం చేశారు. అలాగే పెళ్లి కూతురుగా పార్వతీదేవిని సిద్ధం చేసి ఇరువురిని ముక్కోడి దేవతల సమక్షంలో ఇరువురిని పెళ్లిపీటల పైన కూర్చోబెట్టి వేద పండితులు, బ్రహ్మదేవుడు మొదలైనటువంటి బృహస్పతి వీళ్ళందరూ కూడా వేద మంత్రాలు చదువుతుండగా శుభముహూర్తంలో పరమేశ్వరుడు పార్వతి అమ్మవారి మెడలో మాంగళ్యధారణ చేశాడు. జై లక్ష్మీ రమణ గోవింద హరి, ఏడుమలవాడ వెంకటరమణ గోవింద, కాలగములవాడ అనాథక్షక గోవింద, పార్వతీపదే అగర మహాదేవ సంగోచక్కర. చక్కగా వివాహం ముగిసింది. ఇక్కడ లాంఛన ప్రకారంగా వసంతమని మరి కొన్ని ప్రాంతాల్లో, మా ప్రాంతంలో ఉంది. ఇక్కడ కూడా ఈ చిత్తూరు జిల్లాల్లో నేను వచ్చి దాదాపు 30 సంవత్సరాలైనా వివాహానికి వచ్చి చివరి దాకా ఉండం కదా, వసంతంలో ఉంగరాలేసి తీసే అలవాటు ఉంటుంది. ఈ మధ్యకాలం నేను కూడా పెళ్లికి వెళ్ళాను. రేపు 7వ తేదీ నా కొడుకు పెళ్లి కూడా ఉంది, చేద్దాం. అయితే అక్కడ వసంతాల్లో మేమంతా పెళ్లికి వెళ్ళాం. పెళ్లికి వెళితే అక్కడ పెళ్లి కుమారుడు పెళ్లి కూతురు సిద్ధంగా ఉంగరాలు తీసేటందుకు సిద్ధంగా ఉన్నారు. వేశారు. ఇక్కడ వేసేటువంటి వాడు అలా వేసినట్లుగా చూపిస్తాడు, వేయడు, అలా ఆట ఆడుతున్నారు. సరే చిట్ట చివరికి మగవాడి పక్కకు మేమంతా వెళ్ళాము. ఒరే, అమ్మాయికి దొరకకుండా 2 ఉంగరాలు నువ్వే తీసుకుని రావాలి, అర్థమైందా? అలాగే అన్నాడు. వాళ్ళ పక్క ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ విధంగా వేశారు. మొత్తం ఉంగరాలు వెతికారు. వీడు ఉత్త చేతులతో బయటకు వచ్చేసాడు. అదేమిట్రా పర్వంత తీసేసావు, మేమంతా పందాలు వేసుకున్నాం, నువ్వే తెస్తావు అమ్మాయికి అసలు దొరకనివ్వంటే, పిచ్చోరా మీకేం తెలుస్తారా అందులో ఉన్నటువంటి రసవత్తరమైనటువంటి విధానం అన్నాడు. ఏమిటి ఆ రసవత్తరం అన్నాడు. అమ్మాయి ఉంగరాల కోసం వెతుకుతుంది అన్నాడు. మరి నువ్వు దేని కోసం? అమ్మాయి చేయి కోసం వెతుకుతున్నా అన్నాడు. కనుక ఇలాంటివి కాకుండా సత్సంప్రదాయంగా వివాహం జరిగింది. కొంతకాలానికి అక్కడ వాళ్ళు తీసుకున్నారు. లేదు తర్వాత ఇప్పుడు మన కలియుగంలో జరుగుతుంది కనుక చెప్పుకుంటాను, భగవంతుడికి వాళ్ళకి ఎందుకు ఉంటుందండి. అయితే కొంతకాలానికి ఈ మరణించినటువంటి మన్మధుని భార్య వచ్చి పార్వతీ పరమేశ్వరుని మొరపెట్టుకుంటే స్వామివారి అనుగ్రహం వల్ల మళ్ళీ మన్మధుడు పునర్జీవుడు అవుతాడు. తర్వాత కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరుడుకు కుమారస్వామి జనించి అతని వల్ల తారకాసురవధ జరుగుతుంది. కదా, ఈ చక్కని సదవకాశం కలిగించినటువంటి హిందూ ధర్మ ప్రచార పరిషత్ సెక్రటరీ గారికి, ముఖ్యంగా మా శ్రీను పట్టుబట్టి కథ ఖచ్చితంగా చెప్పాలని, ఎవరొచ్చినా చెప్పాల్సిందే, నేనైనా నా కథ విన్నలేరు బాబు, అట్లా కాదు ఖచ్చితంగా చెప్పాలి అని చెప్పించారు. సరే, మన అందరి ముందర చెప్పడం మాకు సంతోషమే అని మనం చేసుకుంటూ విద్య నేర్పించిన గురుదేవులు భావరాగ తాళబొమ్మ ప్రధానితులు వంగలపట్టాభి భాగవతులు, హరికథాలోక భాస్కర్ వినాయకులు, శ్రీతులు గుడిపాటి భాస్కర్ భాగవతులు, ఇరువురు గురుదేవుల పాదపత్రుల గురుదేవులకు పాదాపత్రాలు సమర్పించుకుంటూ నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల పాదాలకు నమస్కరిస్తూ, అలాగే వాళ్ళు ఒక పాట అడిగారు. ఆ పాటతో ఈ కార్యక్రమానికి ముగింపు. దాసు గారి పాట పాడమన్నారు కదా.